హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు మనం లెమన్ రైస్ నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఈ నిమ్మకాయ పులిహోర కోసం నార్మల్గా మనం ఇంట్లో రైస్ కుక్ చేసేసుకున్నట్టు చేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని, కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. కళాయిలో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక పల్లీలు వేసుకోవాలి. 2 minutes ఆ పల్లీలంతా ఫ్రై అయినాక కొంచెం పచ్చెనపప్పును కూడా వేసేసుకోవాలి. పచ్చెనపప్పు కూడా 2 minutes ఫ్రై అవ్వాలి. ఈ పులిహోర కోసం ఒక్కసారిగా అన్నీ వేసేసుకుంటే పల్లీలు ఫ్రై అవ్వవు, అందుకని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. పచ్చెనపప్పు కూడా వేగినాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అంతటిని కలపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపినాక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అంతా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని నిమ్మకాయలను రసం తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి చేశాను కాబట్టి 7 నిమ్మకాయలను తీసుకున్నాను. అదే రసం ఎక్కువ ఉంటే కనుక 4 కాయలు సరిపోతుంది. రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడిన ఉప్పుని ఈ రసంలో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సాల్ట్ అనేది రసంలో కరిగిపోతుంది. కలిపేసినాక ఒక పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి రైస్ని తీసుకోవాలి. తీసుకున్నాక ముందుగా మనం పెట్టిన పోపునంతటిని ఆ రైస్లో వేసేసుకొని మొత్తం రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి రైస్ని అంతటిని ఆ విధంగా కలిపినాక నిమ్మకాయని, ఉప్పు కలిపిన రసాన్ని ఈ రైస్లో వేసేసుకోవాలి. వేసుకొని మరలా ఒకసారి మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినాక మనం ముందు తీసి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇప్పుడు యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి అంతటిని కలపాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends.